ఈ స్కూలు బాగుపడాలి, ఈ ఊరు అభివృద్ధి చెందాలి, మన ఊరికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి ఈ ఊరు ప్రజాప్రతినిధులు లతా శేఖర్ రెడ్డి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా ఈ విలేజ్ సెక్రటరీ గారికి, మిగతా యువకులు మిత్రులు అందరికీ పేరు పేరున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. చాలా రోజులుగా ఈ ఊరు స్కూలు మెయిన్గా మంచిగా ఉండాలి, ఈ స్కూలు బాగుపడితే పిల్లలందరూ కూడా మంచి చదువుకుంటే అందరికి మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి తాపత్రయపడుతున్నటువంటి తమ్ముడు శివ చాలా సందర్భాల్లో నన్ను ఈ ఊరికి విజిట్ చేయాలి, ఈ ఊరు స్కూల్ను బాగు చేయాలని చెప్పేసి శేఖర్ రెడ్డి గారు, శివ వీళ్ళిద్దరూ పదే పదే నన్ను ఇబ్బంది పెట్టి కూడా అంటే నాకేమీ ఇబ్బంది లేదు, కానీ వాళ్ళ తాపత్రయం ఏదైతుందో నేను నిజంగా మీ ఇద్దరిని మీ అందరినీ అభినందిస్తున్నా. ఒకటి ఏంటంటే ఈ ఊరికి రాగానే ఈ ఊరు వాతావరణం చూసిన తర్వాత నాకు దిగంగానే చాలా మంచి వాతావరణం ఉంది, మంచి ఊరు ఇది. గతంలో కూడా నాకు తెలిసి ఈ ఊరు గురించి, కానీ చాలా తక్కువ ఈ ఊరికి వచ్చాను నేను. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది, ఈ స్కూలు కంపౌండాలు ఇదంతా కూడా మంచిగా ఉంది. కొన్ని బిల్డింగ్లు ఒక 2-3 బిల్డింగ్లు డిస్మెంటల్ చేయాల్సి ఉన్నది. అంగన్వాడీ బాగుంది, ఈ ప్లేస్ బాగుంది. అంటే ప్రైమరీ స్కూల్కు ఉండాల్సినటువంటి మంచి వాతావరణంలో కూడుకున్నటువంటి ఈ ప్లేస్ అంటే దాదాపు 1.5 ఎకరా ఉంటుందా, 2 ఎకరాలు ఉంటుందా, 1.5 ఎకరా ఉంటుంది. అయినా కూడా చాలా బాగుంది. హెచ్ఎం గారు ముఖ్యంగా వాళ్ళకు కూడా మంచి కాన్సెప్ట్ ఉంది, అర్థమైపోయింది. వాళ్ళ మాటలు చూస్తేనే అర్థమైపోతుంది మాకు. అంటే టీచర్లు ఎట్లా ఉన్నారు, వాళ్ళ కాన్సెప్ట్ ఎట్లుంది, ఇక్కడ పనిచేస్తురా లేదా అనేది వాళ్ళ మాటలను బట్టి తెలిసిపోతుంది. కాబట్టి టీచర్లు అనేవాళ్ళు మంచిగా ఉంటే స్కూల్ బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ పిల్లలందరూ చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం కూడా పేద పరికం నుంచే వచ్చి ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారంతా నాతో పాటు. ఈ పిల్లలంతా కూడా పాపం ఈరోజు గవర్నమెంట్ స్కూల్కు వరుస్తున్నారు అని అంటే ఏ ఆదరణ లేని కుటుంబం, ఇంటికాడ చాలా పేదరికం ఉన్నటువంటి కుటుంబం, కూలీనాలు చేసుకున్నటువంటి కుటుంబం, కొంతమంది పిల్లలకి పేరెంట్స్ లేనటువంటి పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్కి వస్తారు. చాలా మంది పేద కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాయ కష్టం చేసి నా పిల్లల్ని మంచి చదివించుకోవాలి, నా పిల్లలు బాగా చదవాలి, నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలి అనుకుంటే కొంతమంది పక్కింటోళ్ళు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. అంటే పేదోళ్ళు కూడా పక్కింటోళ్ళు వాళ్ళని చూసి పేదోళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కు కలవకుర్తుకో లేకపోతే చుట్టుపక్కల ఏ ఊర్లో ఆ స్కూల్ ఉంటే అక్కడ పంపిస్తారు. ఇది మన దగ్గరనే కదా, రాష్ట్రం మొత్తం జరుగుతుంది ఇదే. అంటే ఇది ఎందుకు జరుగుతుంది అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే ఇంతకుముందు మిత్రుడు హెచ్ఎం గారు చెప్పినట్టు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ అనగానే టీచర్లు చదువు చెప్పారు, గవర్నమెంట్ స్కూల్ అనగానే టీచర్లు సరిగా స్కూల్కు రారు, గవర్నమెంట్ స్కూల్ అనగానే ఇగో చెత్త చెదారం ఇదంతా ఉంటది, స్కూల్ బాగలేదు. ఈ ఆలోచనలో మనం పడిపోతాం వెంటనే. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి, వీళ్ళంతా పేరెంట్స్ ఉన్నారు, మీరంతా పెద్ద మనుషులు ఉన్నారు, విద్యాభిమానులు ఉన్నారు. మన దగ్గరికి ఒక టీచరు గవర్నమెంట్ లో సెలెక్ట్ కావాలంటే వాళ్ళు ఎంత బాగా చదువుకొని ఉంటే, ఎంత మంచి టాలెంట్ ఉంటే గవర్నమెంట్ లో సెలెక్ట్ అవుతారో మీరు ఆలోచన చేయండి. మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది వాళ్ళకు, ఎంఏ బిఈడి, ఎంఏ ఎంఈడి, ఎంఏ ఎంపీలు, చాలా మంది పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంటారు. కానీ అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏముంటారు తెలుసా, ఎస్ఎస్సి ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, బీఈడి రానోళ్ళు, టీచర్ జాబ్ రానోళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం, ప్రైవేట్ స్కూల్కు పంపిస్తాం. అరే ఇది విచిత్రం, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి టీచర్లు ఉంటారు, మంచి చదువు చెప్పే టీచర్లు ఉంటారు, కానీ ప్రైవేట్ స్కూల్కు పంపిస్తారు. ఎందుకు అంటే ఇక్కడ తప్పు లేదు. ఏమనుకుంటారు పేరెంట్స్ అంటే గవర్నమెంట్ స్కూల్కు పంపించేసరికి పిల్లలకు చదువు రాకుండా ఇంటికాడ ఉంటారు, ప్రైవేట్ స్కూల్కి పోతే ఇంతో అంత ఇంగ్లీషు అదో ఇదో వస్తుందని చెప్పేసి పేరెంట్స్ సంతోషపడుతున్నారు.
అయితే ఎక్కడ ప్రాబ్లం ఉందని మనం ఆలోచన చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో పేద పిల్లలు చదువుకుంటారు కదా వాళ్ళకి సాయం చేయాలి కదా సాయం చేయాలంటే ఏం చేయాలి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇంగ్లీష్ మీడియంతో కూడుకున్నటువంటి చదువు చెప్పియాలని పదే అందుకోసమే మమ్మల్ని ఎడ్యుకేషన్ కమిషన్ తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే ఇట్లా స్కూల్ విజిట్ చేసి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది టీచర్లు ఉన్నారు ఆడ ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ సర్పంచులు కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ మాజీ సర్పంచులు కానీ యువకులు కానీ పట్టించుకుంటున్నారా లేదా ఆ స్కూల్ని, అదేవిధంగా అధికారులు వస్తుర్రా లేదా, డిఈఓ కానీ ఎంఈఓ కానీ వీళ్ళందరూ పర్యవేక్షణ చేస్తున్నారా లేదా, ఇవన్నీ ఎవరు చూడాలి అంటే మేము వచ్చి పర్యవేక్షణ చేసిన తర్వాత ఎన్నిసార్లు ఈ స్కూల్కు ఎంఈఓ వచ్చిండు, ఎన్నిసార్లు ఈ స్కూల్కు డిఈఓ వచ్చిండు, ఎన్నిసార్లు వీళ్ళే చదువుకున్నట్టు యువకులు ఈ స్కూల్లో చదువుకొని పెద్ద అయినటువంటి వాళ్ళు ఎన్నిసార్లు వచ్చి అరే నా స్కూలు నేను చదువుకున్న స్కూల్ కదా నేను చదివిన స్కూల్ కాబట్టి నేను ఏదో ఉస్మాన్ యూనివర్సిటీలో తమిళలాగా పిహెచ్డి చేస్తున్నటువంటి వాళ్ళు లేకపోతే ఇంకా కొంచెం జాబ్ వచ్చినటువంటి వాళ్ళు వచ్చి ఈ స్కూల్ నేను చదివిన స్కూల్ కదా ఇక్కడ చదువుకున్నా కాబట్టి నేను ప్రయోజకుడైనా నాకు జాబ్ వచ్చింది లేదంటే బిజినెస్ చేసినా నాకు ఆ తెలివి వచ్చిందంటే ఈ స్కూలే కదా అని ఎంతమంది అనుకుంటున్నారు అనేది మాకు లెక్కలు వస్తాయి. లెక్కలు కావాలి మాకు. అప్పుడు మాత్రమే మన స్కూల్ డెవలప్ అవుతుంది. అట్లా ఆలోచిస్తే మాత్రమే మన స్కూల్ డెవలప్ అవుతుంది. నేను ఇంతకుముందు మీ అందరికి చెప్పిన ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నటువంటి కుటుంబాల నుంచి 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి కుటుంబాల నుంచి వాళ్ళు ఆఫీసర్లు అయ్యారనుకో పనిచేయరు. ఇగో ఈడ కూర్చున్న ఈ పిల్లల్ని ఆఫీసర్లు చేసినాం అనుకో అప్పుడు పేదల కోసం పనిచేస్తారు. పేదరికం నుంచి వచ్చినటువంటి వాడు మాత్రమే మన గురించి ఆలోచన చేస్తారు. మీరు అందరు చప్పట్లు కొట్టాలి. ఇది ఆలోచన చేయాలి మనం. అంటే వాళ్ళను మాత్రమే ఐఏఎస్లను ఐపీఎస్లను గ్రూప్ 1 ఆఫీసర్లను టీచర్లను డాక్టర్లను ఇంజనీర్లను చేస్తే అప్పుడు మాత్రం సమాజం బాగుపడుతుంది. ఇప్పుడు 20% మాత్రమే బాగా చదువుకొని డబ్బులు ఉన్నటువంటి కుటుంబాల నుంచి బాగా సెటిల్ అయిపోయిన వాళ్ళు 20% ఉన్నారు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ. ఇంకా 80% మంది పేదరికంలోనే ఉన్నారు. ఎందుకు కారణం అనంటే పేదరికంలో ఉన్నాడు పేదరికంలో ఉంటున్నాడు. ఆ పేదరికంలో ఉన్నోడిని బాగు చేస్తే సంఖ్య తగ్గుతుంది. కానీ ఏమైతుంది ఇప్పుడు పేదరికంలో ఉన్నాడు పిల్లలు కంటిన తర్వాత ఆ పిల్లలు కూడా చదువుకోకుండా తర్వాత వాళ్ళకి జాబులు రాకుండా అదే నిరుద్యోగులు ఉండి అదే కూలినాలు పని చేసుకొని అదే పేదరికంలో ఉంటే వాళ్ళ కుటుంబం మళ్ళీ వెలిగిపోతూనే ఉంటుంది. అంటే పేదరికం రోజు రోజు పెరుగుతుంది. అట్లా పెరగడం వల్ల సమాజానికి మంచిదా అంటే కాదు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటిని చూస్తే అమెరికన్ చూడండి, లండన్ చూడండి, వియత్నాం చూడండి, చైనాను చూడండి, మనకంటే ఇండిపెండెన్స్ స్వాతంత్రం తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆ దేశాలన్నీ బాగుపడ్డాయి. కారణం ఏంటంటే మనిషికి కమిట్మెంట్ ఉండాలి. అంటే కమిట్మెంట్ అంటే ఏంటి అంటే ఒక దాని మీద పనిచేస్తే ఇప్పుడు టీచర్లు ఉన్నారు, టీచర్లకు ఒక జాబ్ వచ్చింది, పిల్లలకు చదువు చెప్పే జాబ్ వచ్చింది. పిల్లలకు చదువు చెప్పే జాబ్ వస్తే టీచర్లు అందరూ ఆ పిల్లల కోసం పనిచేస్తేనే ఆ పిల్లల్ని బాగు చేస్తేనే ఆ పిల్లలు కరెక్ట్ గా చదువు చెప్తేనే అప్పుడు ఆయన డ్యూటీ నెరవేర్చినట్టు. లేదు నేను వస్తా స్కూల్కి వస్తా ఇక నాకు పర్సనల్ పని ఉంది నేను పోతా ఇక అని చెప్పేసి గతంలో చాలా మంది అట్లుండ్రి. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఎఫ్ఆర్ఎస్ తీసుకొచ్చినాం తెలుసు కదా, బేస్ రికగ్నైజ్డ్ సిస్టమ్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా అది ఒక్కటే కాదు, మేము టీచర్లను చాలా గౌరవిస్తాం. టీచర్లు చాలా గొప్పలు. సమాజం బాగుపడాలంటే టీచర్లే మొదటి స్థానంలో ఉన్నారు. కాబట్టి టీచర్లకు గౌరవం ఉన్నది. ఒకప్పుడు మనమంతా స్కూల్కి వస్తుంటే అసలు స్కూల్ మొత్తం కలకలలాడేది. అంటే ఎంతో మంది పిల్లలుండి చదువుకునే వాళ్ళం మనమంతా. ఆ రోజు టీచర్ చూడంగానే భయం అయ్యేది. టీచర్ చూడంగానే అంటే ప్రేమతో కూడినటువంటి భయం, భక్తితో కూడినటువంటి భయం ఉండేది. కానీ ఈ రోజు ఏమైంది, పిల్లలు వస్తలేరు, పిల్లల స్ట్రెంత్ తగ్గిపోయింది. అంటే ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు, రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే ఈ టీచర్లు బడిబాట పేరు మీద మన ఇళ్లలోకి వస్తున్నారు. వచ్చినప్పుడు బడిబాట అసలు టీచర్లు అనే వాళ్ళు బాధ్యత కాదు వాస్తవానికి. ఆ యువకులు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి యువకులు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులే పిల్లలు తీసుకొచ్చి స్కూల్లో వేయాలి, చేర్చాలి. అది మన బాధ్యత. కానీ టీచర్లు వచ్చి మన ఇంటికి వచ్చి మీరు మీ పిల్లల్ని మా బడికి పంపించండి అంటే టీచర్ల యొక్క గౌరవం తగ్గించినట్టు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, టీచర్లు అనే వాళ్ళు దేశ భవిష్యత్తుకు గీటు రాయి వాళ్ళు. టీచర్లే ఈ దేశాన్ని మార్చగలరు. ఒక పిల్లని తయారు చేయాలంటే ఇప్పుడు నన్ను తయారు చేశారు. ఇక్కడ నేను రక్తపేటలో చదువుకున్నా.
చారగొండ నుంచి హాస్టల్ పోయి రఘుపతిపేటలో చదువుకున్న ముత్యాలరెడ్డి సార్ అని ఉంటుండే మాకు. ముత్యాలరెడ్డి సారు జాజాల ముత్యాలరెడ్డి సార్ ఉండే. ఆయన పొద్దున్న లేస్తే మా హాస్టల్కి వచ్చి మమ్మల్ని లేపి 5 గంటలకి లేపిపోయి మళ్ళీ ఇంటికి పోయి రెడీ అయ్యి స్కూల్కి వచ్చి మాకు పాఠాలు చెప్పేది. అరే మీరందరూ బాగుపడాలి, హాస్టల్లో చదువుకున్న వాళ్ళంతా మీరు కష్టపడాలి, మీరు పేదరికం నుంచి వచ్చారు, హాస్టల్లో ఉంటున్నారంటేనే మీరు పేదరికం నుంచి వచ్చినట్టు, మీరందరూ చదువుకోండి, గొప్పలు కావాలని ఆ రోజు ఆయన వేసిన బీజం ఈరోజు మమ్మల్ని ఉత్తేజపరిచి ఇక్కడ వరకు తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యా కమిషన్ అంటే స్టేట్ కు మొత్తం ఒక కమిషన్ మెంబర్ గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను నియమించారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకొని ఉన్నటువంటి వాళ్ళకే ఈ పిల్లల్ని తయారు చేయాలి, పెద్ద మనుషులతో మాట్లాడాలి, అదేవిధంగా టీచర్లను అందరినీ కొంచెం మోటివేట్ చేయాలి, పిల్లలకి అవేర్నెస్ తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు ఎవరైతే కరెక్ట్ అంటే దాంట్లో నన్ను చూజ్ చేయడం జరిగింది. అంటే మనకున్న కమిట్మెంట్ కావచ్చు, మనం పనిచేసే విధానం కావచ్చు, లేకపోతే మనకున్నటువంటి ఆ శిస్తు శుద్ధి కావచ్చు, వీటన్నిటినీ గుర్తించి మళ్ళీ ఈరోజు విద్యా కమిషన్ వేశారు. అంటే మనము పేదరికం నుంచి వచ్చి ఆ పేదరికం నుంచి దాటుకొని ఎప్పుడైనా కూడా మీరందరికీ తెలుసు చదువే మన తలరాత వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నారు, మన పేదరికం పోవాలంటే చదివే. ఇంకా దానికి మించి ఆస్తులతో మన పేదరికం పోదు. మనం అనుకుంటాము మనకు చిలక ఉంది 10 ఎకరాలు 20 ఎకరాలు అంటే అది స్థిరాస్తి, అంటే అది అమ్ముకుంటే 4 రోజులు ఉంటుంది పోతుంది, అది ఆస్తి కాదు. కానీ మన ఆస్తి ఏందో తెలుసా? చదువు. మన ఆస్తి చదువు. కాబట్టి చదువుకున్నాడు ఎక్కడైనా ఏ కంట్రీలో వేసినా, ఏ దేశంలో వేసినా, ఏడారులు వేసినా వాడు బతుకుతాడు. కాబట్టి మనం చేయాల్సిందంతా కూడా ఏంటంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మనం పిల్లలకు చదువు ఇవ్వాలంతే, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నాణ్యమైన విద్య ఇవ్వాలి. ఈరోజు చాలా స్కూళ్లలో కాలేజీలలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, పెద్ద డిగ్రీ కాలేజీలు కావచ్చు, పిల్లలు ఏం చేస్తున్నారంటే 10th క్లాస్కి వచ్చినా, ఇంటర్మీడియట్కి వచ్చినా, డిగ్రీకి వచ్చినా కూడా చాలా మందికి చూసి చదవడం రావడం లేదు. నేను చాలా స్కూల్లో తిరుగుతున్నా. నేను దాదాపుగా ఈ రాష్ట్రంలో 3500 పైన స్కూల్ కాలేజీలు తిరిగినా. నేను చాలా తిరుగుతుంటా. అయితే తిరుగుతుంటే చాలా మంది క్లాసులకు పోయి పిల్లలు లేపు చదువుతుంటే 9th క్లాస్ 10th క్లాస్కి వచ్చినా కూడా బేసిక్స్ రావట్లేదు, వాళ్ళకు ఇంగ్లీష్ చదవడం రావట్లేదు, మ్యాథ్స్ చేయడం రావట్లేదు, తెలుగు కూడా చదవడం రావట్లేదు. ఎందుకు అంటే ఇక దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. హై స్కూల్ ఆ టీచర్ని, ఇంగ్లీష్ టీచర్ని అడిగితే ఇంగ్లీష్ చదవడం రావట్లేదు. ఏంది అంటే, సార్ ప్రైమరీ స్కూల్లో కూడా వీనికి ఏం రావట్లేదు సార్, అక్కడి నుంచి ఇట్లే వచ్చింది సార్ అని అంటారు. వాళ్ళు ప్రైమరీ స్కూల్ టీచర్ల మీద ఎత్తేస్తారు. తర్వాత ప్రైమరీ స్కూల్ టీచర్ని అడిగితే ఏంటంటే వీడు పిండిపాడి నుంచి వచ్చింది సార్, అందుకోసం వీనికి ఏం రావట్లేదు అని అంటారు. పిండిపాడిలో ఆడ చెప్తున్నారు అంటే ఆడ ఏం చెప్పారు, ఇంతకుముందు మనం అడిగినాం కదా, వస్తుంది సార్, కొంత వస్తుంది, కొంత రాదు సార్ అంటారు కదా. కాబట్టి అందుకోసం ఇవన్నీ ఎందుకున్నాయి కారణం ఏంటంటే పిల్లలకి, అంటే అది తల్లిదండ్రుల నుంచి కావచ్చు, టీచర్ల నుంచి కావచ్చు, అదేవిధంగా ఊరు పెద్దల నుంచి కావచ్చు, చదువుకున్న యువకులు అందరిది బాధ్యతే. ఒక పిల్లవాడు చదువుతలేడంటే వాళ్ళ తల్లిదండ్రులదే, టీచర్లదే బాధ్యత.